దేవర సినిమాతో సాలిడ్ హిట్ను అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత వార్ 2 సినిమా కోసం చాలానే టైంని కేటాయించిన విషయం తెలిసిందే. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో పాటు హృతిక్ రోషన్తో కలిసి చేయబోయే సీన్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను జరుపుకుంటుంది వార్ 2 చిత్రం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. వార్ 2 కోసం ఎన్టీఆర్ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడని తెలుస్తుంది. వార్ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడని అంటున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పెషల్గా ఎన్టీఆర్ హృతిక్ ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్స్ను తీశారని కూడా సమాచారం. వార్ 2లో హృతిక్ క్యారెక్టర్కు సమానంగా ఎన్టీఆర్ పాత్రను కూడా అయాన్ డిజైన్ చేశారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. ఈ యాక్షన్ ఫిల్మ్ను ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్తో నిర్మించారు. వార్ 2 విషయంలో మాత్రం సౌత్లో కూడా మంచి బజ్ ఉంది. దానికి కారణం ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ పాత్ర హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఉంటుందని, ఆయనపై ప్రత్యేకంగా పాటలు డాన్సులు కూడా ఉంటాయని, భారీ పోరాట సన్నివేశాలను కూడా తారక్పై తీశారని, ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ఇలా రకరకాల వార్తలు మీడియా సర్కిల్స్లో వినిపించడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మూవీపై అంచనాలు అంబరాన్ని తాకాయి. దాంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న 2 అగ్ర నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. వార్ 2 తెలుగు హక్కులు 120 కోట్ల మేరకు పలికే అవకాశం ఉందని సమాచారం. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకి వార్ 2 నుంచి అప్డేట్ రానుంది. వార్ 2 మూవీ నుంచి ఆయన లుక్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండుగే. ఒకే రోజు 2 గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్పై మూవీ పైన భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రానుంది వార్ 2. ఇందులో ఎన్టీఆర్ రా ఏజెంట్గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఏజెంట్ పాత్రలన్నిటికంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ డిఫరెంట్గా ఉండబోతున్నట్లు సమాచారం. మరి వార్ 2తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.